తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 9 నెలలు దాటింది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటి వరకు పెద్దగా ప్రజాక్షేత్రంలోకి వచ్చింది లేదు. 2 సార్లు శాసనసభ సమావేశాలకు మాత్రం హాజరయ్యారు. లోక్సభ ఎన్నికల ప్రచారం మినహా పెద్దగా ప్రజల వద్దకు వెళ్లలేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు మాత్రమే ప్రధానంగా సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి హామీల అమలు గడువు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే కేసీఆర్ బయటకు రావడం లేదని, ఈ నెల 7న వినాయక చవితి, ఆ తర్వాత వినాయకుల నిమజ్జన ఉత్సవాలు పూర్తయ్యాక ప్రజాక్షేత్రంలోకి వచ్చి కేసీఆర్ పర్యటనలు చేస్తారని ఒక వాదన వినిపిస్తోంది. అయితే ప్రస్తుతానికి కేటీఆర్, హరీష్ రావు మాజీ మంత్రులతోనే కార్యక్రమాలు నడిపిస్తారని ఒక వాదన వినిపిస్తోంది. 2026లో శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని, పార్టీ పటిష్టతను ఇప్పటికే ఒక బృందాన్ని తమిళనాడుకు పంపించి అక్కడ డీఎంకే పార్టీ విధానాలను అధ్యయనం చేయించిన నేపథ్యంలో దాంతో పాటుగా ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో బీజేడీ, శివసేన పార్టీలను అధ్యయనం చేసి బీఆర్ఎస్ పటిష్టతను కేసీఆర్ చర్యలు తీసుకుంటారని, కొత్తగా ఏర్పడే నియోజకవర్గాలను యువ నాయకత్వాన్ని తయారు చేసి 2028 ఎన్నికలకు సిద్ధం చేస్తారని అంటున్నారు. నియోజకవర్గాల ఏర్పాటు నాటికి పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసేందుకే దృష్టి పెట్టారని కొందరు అంటున్నారు. ఇప్పటి వరకు రుణమాఫీ చేశామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న మెజారిటీ రైతులకు ఇంతవరకు రుణమాఫీ కాలేదు. రైతు భరోసా ఎప్పటి నుంచి ఇస్తారు, ఎవరికి ఇస్తారు అన్న విషయంలో ప్రభుత్వానికి క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో రైతుల డిమాండ్లను ముందు పెట్టి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కేసీఆర్ పర్యటనకు వస్తారని కొందరు చెబుతున్నారు. మొత్తానికి కేసీఆర్ భవిష్యత్ కార్యాచరణ ఏంటన్నది తెలియాలంటే ఇంకొంతకాలం వెయిట్ చేసి చూడాలి.